గ్రీక్ యోగర్ట్ తినడం ఎంతో మంచిది. వాకింగ్ చేసే 30 నుంచి 60 నిమిషాల ముందు 150 గ్రాముల గ్రీక్ యోగర్ట్, స్ట్రాబెర్రీ లేదా బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల మీరు వాకింగ్ చేసేటప్పుడు శక్తిని కోల్పోకుండా ఉంటారు. యోగర్ట్ కండరాలను పరిరక్షిస్తే, బెర్రీస్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లో ఉంచుతాయి. దీంతో పాటు ఇందులోని ఫైబర్ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది. వాకింగ్ కు 1 నుంచి 2 గంటల ముందు ఉడికించిన గుడ్లు తీసుకోవడం కూడా మంచిదే. ఇందులోని హై ప్రోటీన్, న్యూట్రియంట్స్ మీ శరీరంలో ఎనర్జీ తగ్గకుండా చూసుకోవడమే కాక ఆక్సిజన్ సరఫరాను సులభతరం చేస్తాయి. ఎక్కువ క్యాలరీలు కరిగించడంలో సహాయపడతాయి. మీరు వాకింగ్ చేసే గంట లేదా 2 గంటల ముందు నీళ్లతో లేదా లో ఫ్యాట్ మిల్క్ తో ఓట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే హై బీటా గ్లూకాన్ కంటెంట్ స్లో డైజెస్టింగ్ కార్బ్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఎనర్జీని ఇవ్వడంలో సహాయపడతాయి. దీనివల్ల ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాకింగ్ కి 20 నుంచి 30 నిమిషాల ముందు ఓ అరటిపండు, 1 టేబుల్ స్పూన్ పీనట్ లేదా ఆల్మండ్ బటర్ తీసుకున్నా అది ఎంతో హెల్ప్ అవుతుంది. ఇందులో ఉండే హెల్త్ ఫ్యాట్స్, ప్రోటీన్ మీరు త్వరగా అలసిపోకుండా ఎనర్జీ ఇస్తాయి. అవకాడో టోస్ట్ లో ఉండే హై ఫ్యాట్, ప్రోటీన్ కంటెంట్ కూడా మీకు వాకింగ్ చేసేటప్పుడు ఎనర్జీనిస్తుంది. వాకింగ్ కు 45 నుంచి 60 నిమిషాల ముందు దీనిని తీసుకోవడం మంచిది. ఆల్మండ్ బటర్, యాపిల్ ముక్కలు కూడా వాకింగ్ కు ముందు తీసుకునే వాటిలో మంచి ఫుడ్ కాంబినేషన్. ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేయడమే కాక కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ న్యూట్రియంట్స్ ఎనర్జీని ఇస్తాయి. వాకింగ్ కు 30 నిమిషాల ముందు 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ బటర్, 1 మీడియం సైజ్ యాపిల్ తినడం మంచిది. బాదం, వాల్నట్స్ వంటి నట్స్ గుప్పెడు తీసుకున్నా కూడా మీరు వాకింగ్ చేసేటప్పుడు హెల్ప్ అవుతాయి. ఇందులోని ప్రోటీన్, ఒమేగా 3s, ఎలక్ట్రోలైట్స్ మీరు వాకింగ్ చేసేటప్పుడు సామర్థ్యాన్ని పెంచుతాయి. వాకింగ్ కు 30 నుంచి 60 నిమిషాల ముందు ఇది తీసుకోవడం బెటర్. ఇవి